ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై పవన్ స్పందించిన తీరు ప్రజాస్వామ్యవాదులను షాక్కు గురిచేసింది. ఒక విశ్లేషకుడు రాజకీయ విశ్లేషణ చేస్తే కేసులు పెడతామనే హెచ్చరికలు ఎందుకు? పవన్ దృష్టిలో భావ ప్రకటన స్వేచ్ఛ అంటే కేవలం తమను పొగిడే వారికేనా? వైఎస్ జగన్పై ఎల్లో మీడియా ఎన్నో కథనాలను వండి వార్చినప్పుడు పవన్ ఎందుకు మౌనం వహించారు? అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఒక్క నాగేశ్వర్ విశ్లేషణకే అంత ఆగ్రహం ఎందుకు? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును భయపెట్టే ప్రయత్నం చేస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. మరోవైపు పవన్ మాటల్లో స్పష్టత కంటే గందరగోళమే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకరోజు ఒక మాట, మరుసటి రోజు మరో మాట చెప్పటం జనసేన శ్రేణులను అయోమయంలోకి నెడుతోంది. తమపై దాడులు జరుగుతున్నాయని బాధపడుతున్న క్యాడర్కు అండగా నిలవాల్సిన పవన్ సర్దుకుపోండని అనటం దేనికి సంకేతం? జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం చేసిన రాజకీయ వ్యాఖ్యలు గందరగోళంగా కనిపిస్తున్నాయి. ఆయా అంశాలపై పార్టీ శ్రేణులకు స్పష్టత ఇవ్వవలసిన ఆయన వివిధ సందర్భాల్లో రెండు రకాలుగా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుంది. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఇచ్చిన సందేశంలో ఒక్క విషయానికి మాత్రం క్లారిటీ ఉన్నట్లు అనిపిస్తుంది. భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాల్లో కూడా టీడీపీతోనే కలిసి సాగాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో జనసేన కేడర్కు కొంత అసౌకర్యం, అవమాన పరిస్థితి ఎదురైనా భరించాల్సిందే అన్నట్లుగా ఆయన మాట్లాడారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. తమిళనాడులో ప్రముఖ నటుడు విజయ్ ఎన్నికైన తీరుపై కూడా వ్యాఖ్యానిస్తూ తనకు అసూయగా ఉందని చమత్కారంగా అంటూనే అక్కడ అభిమానులంతా ఏకతాటిపై ఉండి గెలిపించారని, తాను 15 ఏళ్లు రోడ్డుపై డేకిన అవకాశం రాలేదని ఆయన అన్నారు. ఇంతకు కొద్ది రోజుల ముందు విజయ్ గెలుపును ఉద్దేశించి ఊళ్ళో పెళ్ళవుతుంటే అనే సామెతను ప్రయోగించి జనసేన కార్యకర్తలను విస్తుపరిచారు. ఒంటరిగా పోటీ చేయడం సంగతి ఎలా ఉన్నా పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటా అన్న బాధను పార్టీ కార్యకర్తలు పలువురు వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ఇంకో రకంగా మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖునిగా పేరొందిన ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఒక విశ్లేషణపై ఆయన స్పందించిన తీరు కూడా అంత అర్థవంతం అనిపించదు. అమిత్ షాతో భేటీకి సంబంధించి నాగేశ్వర్ వెల్లడించిన విషయాలపై అభ్యంతరం ఉంటే దాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అలా కాకుండా నాగేశ్వరపై కేసు పెట్టడాన్ని పవన్ ఎలా సమర్థిస్తారో అర్థం కాదు. దారిని పోయే ప్రతి ఒక్కరూ రాళ్లు వేస్తామంటే ఊరుకే ఉండమని, అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానాలు తప్పవని ఆయన హెచ్చరించడం అంత బాగోలేదు. రాజకీయ విషయాలపై విశ్లేషణలపై కేసు పెట్టిన సందర్భం ఇదొక్కటే కావచ్చు. ప్రజాస్వామ్యంలో భావస్వేచ్ఛ ఉంటుంది. ఒక వ్యక్తి చెప్పిన అంశం తనకు నచ్చకపోతే అది కరెక్ట్ కాదని భావిస్తే ఖండన ఇవ్వచ్చు లేదా డ్యామేజీ కోరవచ్చు. ఇవేవి కాకుండా ఏకంగా పోలీస్ కేసులు పెట్టి వేధించాలని అనుకుంటే అంతకన్నా ఘోరం ఏమి ఉంటుంది? ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే కదా. గతంలో పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని ఏ ఆధారంతో చెప్పారని, పైగా అది ఏపీ మహిళల పరువుకు సంబంధించిన విషయమని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే తిరుమల లడ్డు వివాదంలో పవన్ ఎంత అభ్యంతరకరంగా వ్యవహరించింది గుర్తు చేస్తున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యల వల్ల సమాజానికి హాని కలుగుతుంది కానీ అమిత్ షాతో భేటీలో పవన్ మనోహర్లు పలానాది కోరారని చెబితే దానివల్ల కలిగే ప్రమాదం ఏమి ఉంటుందో తెలియదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న పవన్ ఎందుకు ఇలా స్పందించారన్నది చర్చనీయాంశమే. బీజేపీ పెద్దలు నాగేశ్వర్ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఒకవైపు నాగేశ్వర్ అంటే గౌరవమే అని చెబుతూ అమిత్ షాతో మాట్లాడిన మాటలు బయటికి ఎలా తెలుస్తాయని ఆయన అన్నారు. మరోసారి అదేమీ జరగలేదని అన్నారు. విశ్లేషకులు వదంతులు మాట్లాడకూడదని ఆయన అంటున్నారు. అది ఎవరికైనా వర్తిస్తుంది కదా. ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు ఎన్ని వండి వార్చిందో పవన్కు తెలియదా? అమ్మ జగన అంటూ బ్యానర్ కథనాలు ఇచ్చారే. ప్రధాని మోడీ అమిత్ షాలతో జగన్ భేటీ అయినప్పుడల్లా ఇలాంటి స్టోరీలు అల్లారే. అప్పుడు వారెవరి మీద కేసులు పెట్టలేదన్న సంగతి గుర్తుంచుకోవాలి. చివరికి జగన్ ఆత్మలతో మాట్లాడుతున్నారంటూ పిచ్చి వార్తలు రాసిన టీడీపీ మీడియాపై ఏమైనా కేసులు వచ్చాయా? జగన్ జైలుకు వెళ్లాలని తానెందుకు కోరుకుంటానని పవన్ అన్నారు. ఇంతవరకు సమంజసంగానే ఉంది. కానీ జగన్ను గతంలో రాజకీయంగా అష్టదిగ్బంధనం చేయడానికి గాను కాంగ్రెస్ టీడీపీ కలిసి అక్రమ కేసులు పెట్టిన సంగతి ఆయనకు తెలియదా? ఒకరు జైలుకి వెళ్తే జనసేన ఎదుగుతుందా? క్రైమ్ చేసినోడు గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జిలకి తెలియదా అంటూ మాట్లాడారు. దీని భావం ఏమిటో అర్థం కాదు. అవినీతి కేసుల్లో చంద్రబాబు జైలుకు వెళ్ళిన సందర్భంలో రోడ్డుపై కూడా పడుకుని రచ్చ చేసింది ఎవరు? జైలుకు వెళ్ళి ఆయనతో పొత్తు ప్రకటన చేసింది ఎవరు? ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా వ్యవహరించడం నేతలకు మామూలే అన్న విమర్శకు ఆస్కారం ఇవ్వడం లేదా? కులం, ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తున్నారంటూ పవన్ బాధపడ్డారు. నిజంగా ఆయన వాటి జోలికి వెళ్ళకపోతే అభినందించవచ్చు. కానీ ఆయన గత కొన్నేళ్లలో చేసిన వ్యాఖ్యలు, ప్రసంగాల వీడియోలు చూస్తే
మతిపోవలసిందే. కులం గురించి, సీఎం పదవి గురించి, ఇలా వివిధ అంశాలపై భిన్నమైన రీతిలో ఎన్నిసార్లు మాట్లాడింది వీడియోల్లో కనిపిస్తూనే ఉంటుంది కదా. ఒకవైపు జనసేన కేడర్పై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతుంటే వాటిని పరిష్కరించకపోగా చిన్న చిన్న వాటి గురించి సర్దుకుపోవాలని చెప్పడాన్ని వారు ఎలా జీర్ణించుకోగలుగుతారు? ఉదాహరణకు బందర్లో మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు జనసేన నేత ఒకరికి సంబంధించి నిర్మాణంలో ఉన్న ఇంటిని అధికారులు పోలీసులను ప్రయోగించి కూల్చివేస్తే జనసేన ఎంపీ బాలశౌరి అధికారిక సమావేశంలోనే నిలదీశారే. కొల్లూరులో టీడీపీ వారు జనసేన వారిపై దాడి జరిపిన ఘటన కలకలం సృష్టించిందే. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిపై నేరుగా స్పందించలేదు. చిన్న చిన్న గొడవలపై సర్దుకుపోవాలని ఆయన సూచించారు. తాను కమాండర్నని, తాను చెప్పినట్లు వినాల్సిందేనని, లేకుంటే బయటికి వెళ్ళిపోవచ్చు అన్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన నిజంగానే అలా ప్రసంగించి ఉంటే, అదే భావనతో ఉంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పక తప్పదు.